నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియాంకరావు. పార్లమెంట్ సమావేశాలు జరగబోతున్నాయి. అయితే అమరావతిపై జగన్మోహన్ రెడ్డి గారి అభిప్రాయం ఏంటి? ఎలాంటి వ్యూహం రచిస్తున్నారు? వాళ్ళు తీసుకునే నిర్ణయం ఇప్పుడు వైసీపీకి ప్లస్ కానుందా, మైనస్ కానుందా? ఇలాంటి అంశాలు ఈరోజు చర్చనీయాంశంగా మారాయి. ఎందుకు అంటే గతంలో చూసుకుంటే అసలు రాజ్యాంగంలో రాజధాని అనే పదమే లేదు అంటూ వాదించారు. అసలు అమరావతి వద్దు అంటూ వారు పెట్టుబడులు రానివ్వకుండా అమరావతి వద్దంటూ ఎలాంటి కుట్రలు చేశారు, ఎలాంటి పనులకు పాల్పడ్డారు అనేది ప్రతి ఒక్కరు చూశారు. మరి పార్లమెంట్లో చట్టబద్ధత కల్పించబోతున్నారు అమరావతికి. మరి ఈ నేపథ్యంలో వాళ్ళు తీసుకునే డెసిషన్ ఏంటి అనేదే తెలుసుకుందాం. మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు ఉన్నారు. ఆయన తెలుసుకుందాం. నమస్కారం సార్. అంటే పార్లమెంట్లో అమరావతి రాజధానిగా చట్టబద్ధత చేసే అవకాశం ఉంది అని వార్తలు వస్తున్నాయి. ఈ వార్తల నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి డెసిషన్ తీసుకొని వాళ్ళ వ్యూహం ఏంటి అనేది ఏం చెప్తారనేది చర్చనీయాంశంగా ఉంది. అసలు మద్దతు ఇస్తారా, లేదంటే ప్రజలందరికీ ఏదైతే చెప్తున్నారో అలానే వద్దు అంటారా, లేదా తటస్థంగా మౌనం వహిస్తారా? ఏం చేస్తారు? దీనివల్ల వాళ్ళు తీసుకునే డెసిషన్ వల్ల పార్టీకి ప్లస్ అవుతుందా, మైనస్ అవుతుందా? ఇక్కడ ముందుగా అమరావతి గురించి మాట్లాడుకోవాలి మనం. ఓకే సార్. విభజిత రాష్ట్రంలో రాజధాని ఏ ప్రాంతంలో ఉండాలి ఏంటనేది చూసుకుంటే రాష్ట్రం మధ్యలో అటు 6 జిల్లాలు ఇటు 6 జిల్లాలు మధ్యలో ఉన్నది గుంటూరు జిల్లా. కృష్ణా జిల్లా నుంచి మొదలుపెట్టి ఉత్తరాంధ్ర వరకు 6 జిల్లాలు, ప్రకాశం జిల్లా నుంచి మొదలుపెట్టి రాయలసీమ వరకు 6 జిల్లాలు, మధ్యలో ఉన్నటువంటి జిల్లా గుంటూరు జిల్లా. కాబట్టి మధ్యలో ఉంటుంది ఇది. అంటే అటు వాళ్ళకి ఇటు వాళ్ళకి అందుబాటులో ఉండేటువంటిది ఇది. ఎటు వెళ్ళినా కూడా ఇబ్బందులు పడేది జనాలే. రాజధానిలో ఏదైనా అవసరాలు ఉంటే అక్కడ వాళ్ళు ఇక్కడ రావాలన్నా, ఇక్కడ వాళ్ళు అక్కడికి రావాలన్నా 600-700 కిలోమీటర్లు ప్రయాణం చేయాలి. విశాఖ అనుకుంటే అనంతపురం వాళ్ళకి, లేదు ఇటు కర్నూలు అనుకుంటే అక్కడ వాళ్ళకి ఇదే విధమైన ఇబ్బంది. ఇక్కడ రెండవది అంశం ఏంటంటే రాజధాని ఎందుకు ఏర్పాటు చేయాలి? మొన్న అన్నాడు కదా, రాజ్యాంగంలో రాజధాని లేదు, ముఖ్యమంత్రి ఎక్కడుంటే అక్కడే రాజధాని అన్నాడు. మరి ఈ మాట అన్నాగా ఏమన్నా మళ్ళీ వాళ్ళ మనుషులు మళ్ళీ కాదు అమరావతి మా రాజధాని అని చెప్పని సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వ్యక్తులు మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ వాళ్ళు జనాలని చాలా తెలివిగా కన్ఫ్యూజ్ చేస్తున్నారు. వాళ్ళేం కన్ఫ్యూజ్ కావట్లా, ఇది గమనించుకోవాలి. జనాలను కన్ఫ్యూజ్ చేస్తూ ఉన్నారు. ట్యాప్ ఒకళ్ళు మాట్లాడేసి దీని మీదే చర్చ తీసుకొచ్చేసి వాళ్ళే లైవ్లో ఉండే కార్యక్రమంలో ఉన్నారనమాట. ఎట్టి పరిస్థితుల్లో కూడా అమరావతి ఆంధ్రప్రదేశ్కి రాజధాని కాబోతుంది. త్వరలోనే నోటిఫికేషన్ విడుదలవుతుంది రాష్ట్రపతి గారి ద్వారా. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా రాజధాని అమరావతి కాకుండా చేసే అవకాశం వాళ్ళకైతే లేదు. అది వాళ్ళకు కూడా తెలుసు. వాళ్ళ వల్ల కాదు. వాళ్ళ వల్ల అయితే అధికారంలో ఉన్నప్పుడే మర్చేవాళ్ళు కదా. చాలా సింపుల్ ఇది. ఎక్కువ కూడా మన బుర్రలో ఉపయోగించాల్సిన అవసరం లేదు. వాళ్ళకి ఏమాత్రం అవకాశం ఉన్నా 5 సంవత్సరాల్లో రాజధాని లేకుండానే చేసేవాళ్ళు. వాళ్ళు అనుకున్న చోట రాజధాని పెట్టుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు అవకాశం లేదు కదా. స్పష్టంగా రాజధాని ఏర్పాటు కాబోతుంది. రాజధాని ఏర్పాటైంది ఎప్పుడో, ఏం చేయలేకపోయారు వాళ్ళు. అమరావతి ఆంధ్రప్రదేశ్కి రాజధాని. కాకపోతే ఏంటంటే విభజన చట్టంలో 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉంది కాబట్టి అప్పటి వరకు రాజధాని నిర్మించుకునేంత వరకు ఇది రాజధాని అని చెప్పని నోటిఫికేషన్ ఇప్పించుకుంటే ఇక్కడ ఉన్నటువంటి మన హక్కులు కోల్పోతాయి అన్న ఉద్దేశంతో దాన్ని అలా కొనసాగించుకుంటూ రావడం కూడా జరిగింది. 5 సంవత్సరాల్లో వాళ్ళు దాన్ని ముందుకు తీసుకెళ్లకుండా రాజధాని రూపురేఖలు లేకుండా చేయాలని చెప్పి విశ్వ ప్రయత్నం చేశాడు. దాని మీద ఎంత విషం చిమ్మాడో, ఆ ప్రాంత ప్రజల్ని ఏ విధంగా మానసికంగా శారీరకంగా ఎన్ని ఇబ్బందులు పెట్టాడో ప్రజలందరూ కూడా చూశారు. కాబట్టి అమరావతి అనే 5 అక్షరాలలో అమరావతి అనేది 5 అక్షరాలు. అందుకే అతనికి వచ్చి 151లో 5 అక్షరాలు లాగేశారు. 5 అంకెలు లాగేశారు, 11 మిగిలినాయి. రేపొద్దున ఇదే రకంగా విషయం చిమ్మితే ఆ ఒకటి కూడా ఉండదు. గమనించుకోవాలి ఇది. కానీ ఎటు ప్రజలు నన్ను గెలిపించరు కాబట్టి ఏదో రకంగా రాష్ట్రానికి పెట్టుబడులు రాకూడదు, అమరావతి అనేది రాజధానిగా, ఇది ఎట్లా రాజధాని కాబోతుంది? ఇది ప్రపంచంలో గొప్ప నగరాల్లో ఒక నగరంగా ఏర్పాటు కాబోతుంది. 9 నవనగరాలు, 32కు సంబంధించి మిగిలినన్ని ఏర్పాట్లు చేసుకునే విధంగా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడా కాలుష్యం అనేది లేకుండా గ్రీనరీని బాగా తీసుకొని వచ్చేసి ఒక గొప్ప నగరంగా, చారిత్రాత్మక నగరంగా ఆయన మానసిక పుత్రైనటువంటి అమరావతి నగరాన్ని
యావత్ ప్రపంచం ఇస్తుపోయే విధంగా నగర నిర్మాణ రూపురేఖలు ఉండాలని చెప్పని ఆయన భావించేసి ఓ ప్రణాళిక రచించుకొని ముందుకెళ్తానే ఉన్నాడు. దాన్ని గండి కొట్టాలని అది లేదు ఇది లేదు. ఇప్పుడు ఏదైనా సరే ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటేనే కదా మిగిలిన ఎవరన్నా వచ్చేది. ఇప్పుడు మనం ఒక భూమి తీసుకుంటాం, ఆ భూమిలో రహదారులు లేకుండా, విద్యుత్ లేకుండా, నీరు లేకుండా అక్కడికి వచ్చి ఏదన్నా ఎవరన్నా చేయమంటే చేస్తారా? చేయరు కదా. కానీ ఇప్పటికే అక్కడికి వచ్చే పరిశ్రమలను చూసుకున్నా, వచ్చే విద్యా సంస్థలను చూసుకున్నా, ప్రభుత్వ రంగ సంస్థలు చూసుకున్నా కూడా ప్రోత్సాహకరంగానే ఉన్నాయి. అయినా సరే అక్కడ ఇంకా ఏమీ తయారు కాకుండానే, రహదారులు తయారు కాకుండానే, ఒక మాస్టర్ ప్లాన్ తయారు కాకుండానే రకరకాలుగా ఇంకా అది లేదు ఇది లేదు అది జరగట్లేదు ఇది జరగట్లేదు అని చెప్పి నానా యాగి చేసేవాళ్ళు చేస్తూనే ఉంటారు. ఒక ఇల్లు కట్టుకోవడానికి ఎన్ని రోజులు పడుతుందో మనందరికీ తెలుసు. మరి అలాంటిది ఒక నగరాన్ని నిర్మించాలి అంటే ఎన్ని సంవత్సరాలు పడుతుందో ఎవరైనా చెప్పగలరా? ఎవరు చెప్పలేరు. అది రాజధాని అనేది భూమి ఉన్నంత వరకు విస్తరించుకుంటూ వెళ్ళిపోతూనే ఉంటారు, అవకాశాలు ఎదుర్కొంటూ ఉంటారు. రాజధాని ప్రాంతంలో పరిశ్రమ ఏర్పాటు చేసుకుంటే ఉద్యోగం వస్తుందన్న ఉద్దేశంతో ఉద్యోగాలు ఇవ్వచ్చు, మనకు ఆదాయం వస్తుందని చెప్పని పరిశ్రమలు ఆలోచిస్తారు. మనకు రాజధానిలో ఉద్యోగం దొరికితే ఇంకా విస్తృతంగా మిగిలినట్లు ఒక దాంట్లో ఒకటి మించి వెళ్ళిపోతూ ఉంటాయి కాబట్టి మనకు ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెప్పి యువకులు భావిస్తూ ఉంటారు. రేపు పొద్దున నగర నిర్మాణాలన్నీ పూర్తయిపోతే మేము ఇచ్చిన భూములకి సార్థకత చేకూరుతుంది, మాకు ఆదాయం పెరుగుతుందని చెప్పని భూములు ఇచ్చిన రైతులు కూడా సంతోషిస్తారు. ఇవన్నీ చూస్తే ఇతను కడుపు మంటగా ఉంది. నేను దీన్ని నాశనం చేయాలనుకున్నాను, వీళ్ళేంటి శాశ్వత రాజధానిగా అమరావతిని చేయబోతున్నారు, నోటిఫికేషన్ విడుదల కాబోతూ ఉంది, అలాగే ఇన్ని వర్కులు తీసుకొస్తా ఉన్నారు, అసలు నేను ఎలా తట్టుకుంటాను అని చెప్పిన భావనలో ఉన్నాడు అతను. కాబట్టి వద్దంటే ఈ ఉన్న పునాదులు కూడా పోతాయి. అతనికి ఉన్నటువంటి పార్టీకి సంబంధించిన పునాదులు మొత్తం లాగేస్తాడు. ఇప్పటికే సిగ్గుందా లేదా నీకు, ఏం చేస్తున్నావు నువ్వు, మా జీవితాలను నాశనం చేసావని చెప్పిన వాళ్ళు ఆక్రోషిస్తూ ఉన్నారు నాయకులు. రేపు పొద్దున అమరావతి కాదు మళ్ళీ నాది 3 రాజధానులు అనే ధైర్యం అతనికి లేదు అని అమరావతికి మద్దతు ఇచ్చేంత సాహసం లేదు అతని దగ్గర. తటస్థంగా ఉండేంత అవకాశం కూడా లేదు ఇప్పుడు. కాబట్టి ఏదో ఒక నిర్ణయం, అతనికి ఏది నిర్ణయం తీసుకున్నా కూడా పార్టీ పరంగా అతనికి మైనస్సే, ఇది గమనించుకోవాలి. అందుకని అతనికి తెలుసు కాబట్టి జనాలను కన్ఫ్యూజ్ చేయడం కోసం ఈ విధంగా ప్రవర్తిస్తున్నాడని అయితే నేనైతే భావిస్తున్నాను. అమరావతికి సంబంధించినంత వరకు ఈరోజు జరుగుతున్న ప్రతిదీ కూడా అతను ఊహించిన విధంగా చాలా ముందుగా వేగవంతంగా జరుగుకుంటూ వెళ్తానే ఉన్నాయి. తట్టుకోలేకపోతా ఉన్నారు అతను కానీ అతని శ్రేణులు కానీ. కాబట్టి అమరావతి అంటే రేపు ఈ బడ్జెట్ సమావేశాల్లోనే అమరావతికి, ఆంధ్రప్రదేశ్కి అమరావతి రాజధాని అని చెప్పని నోటిఫికేషన్ అయితే నిస్సందేహంగా వస్తుంది. ఆ తర్వాత వీళ్ళు ఎన్ని ఏం చేసుకున్నా కూడా అక్కడైతే ఉపయోగం అంటూ ఏం లేదు. ఈలోపు మేము ఉండాము అని ఉనికిని తెలపడం కోసం మాత్రమే ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారని చెప్పి అయితే నేను భావిస్తున్నా. ఎన్ని తిప్పలు పడ్డా కూడా ప్రపంచ బ్యాంకులకి, రుణాలు ఇచ్చే బ్యాంకులకి ఉత్తరాలు రాశారు, సింగపూర్ సంస్థను ఎల్లగొట్టారు. ఇవన్నీ కళ్ళ ముందు మనకు కనపడుతూ ఉండే, ఇప్పుడు కూడా ఆ విధంగానే మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలకు అర్థమవుతుంది కాబట్టి అందరూ గమనిస్తున్నారు. ఏది మాట్లాడినా ఇప్పుడు వాళ్ళకే ఇబ్బంది అవుతుంది. వాళ్ళ నాయకుడు ఏది చేసినా కూడా ప్రజల నుంచి సరైన స్పందన రావట్లేదని వాళ్ళందరికీ అర్థమైపోతానే ఉంది. కాబట్టి అమరావతిని ఎంత ఎక్కువగా అతను ఇబ్బంది పెట్టాలనుకుంటే అతని రాజకీయ సమాధికి అది ఒక్కొక్క ఇటుక అవుతుందని అయితే నేను భావిస్తున్నాను. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్.